Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Exodus, chapter 3, verse 12. ఈరోజు మన ధ్యానం కొరకు నిర్గమకాండం 3వ అధ్యాయము 12వ వచనం నుండి తీసుకొనబడింది. Certainly I will be with thee, you shall serve God upon this mountain. నిశ్చయముగా నేను నీకు తోడయుందును, మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు. These verses in Exodus chapter 3 represent the first steps in God's great work of deliverance. నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ మాటలు దేవుడు తన విడుదల చేసే ఆ కార్యంలోని మొదటి అడుగుగా మనం చూస్తున్నాం. Because they were enslaved people in Egypt. ఎందుకంటే వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. Though this story is familiar to us, ఈ చరిత్ర మనందరికీ బాగా పరిచయమైనదైనా, but Israelites never expected that their deliverance would be so miraculous. ఇశ్రాయేలీలు వారు ఇంత ఆశ్చర్యమైన విధానంలో విడిపించబడతారని వారు ఎన్నడూ ఊహించలేదు. Yeah, we have the miraculous things like the burning bush, plagues in Egypt, etc. in the story of redemption. వారి విమోచన ఈ వృత్తాంతంలో ఆశ్చర్యమైనటువంటి సంగతులు ఉన్నాయి. మండుచున్న పొద, ఐగుప్తులోకి వచ్చినటువంటి భయంకరమైన తెగుళ్ళు, ఇలాంటివి ఉన్నాయి. Coming to the life of Moses, to whom the Lord spoke these words, మరి ఈ మాటలు ఎవరితోనైతే దేవుడు పలికాడో ఆ మోషే జీవితానికి మనం వస్తే, we all know how the first 40 years of Moses' life was. మోషే యొక్క మొదటి 40 సంవత్సరాల జీవితం ఎట్లా ఉండిందో మనకు తెలుసు. He was considered as the son of Pharaoh's daughter Bethaya. ఫరో కుమార్తె అయిన బెతాయా యొక్క కుమారుడుగా ఆయన పరిగణించబడ్డాడు. Her name is not written in the Bible. తన పేరు అంటే ఫరో కుమార్తె పేరు బైబిల్లో రాయబడలేదు. But the Jewish history says that her name is Bethaya. అయితే యూదుల చరిత్రలో రాసినారు తన పేరు బెతాయా అని. He was brought up in the royal palace as a member of the royal family. అక్కడ రాజకుటుంబంలోని వ్యక్తిగా రాజభవనంలో అతడు పెంచబడ్డాడు. He was skillful in all the arts and crafts of Egypt. ఐగుప్తు యొక్క సకల విద్యలలో ఇతను ప్రవీణుడై ఉండెను. He enjoyed all the comforts and benefits what the world could offer. లోకం ఇచ్చేటువంటి అన్ని సుఖ సౌఖ్యాలు అన్నిటిని కూడా ఆయన అనుభవించాడు. Remember, the palace training was insufficient to lead God's people. గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రజలను నడిపించడానికి రాజభవనములోని తరబీదు ఆయనకు సరిపోదు. God's eternal plan for Moses was to lead the people of Israel out of Egyptian bondage. మోషే ఎడల దేవుని యొక్క నిత్యమైనటువంటి సంకల్పం ఏమిటిదంటే తన ప్రజలైన ఇశ్రాయేలీయులని ఐగుప్తు యొక్క బంధకాల నుండి ఈయన మోషే విడిపించాలని. Though he was trained in the Egyptian palace for 40 years, the plan of God is not to make him the next king. ఐగుప్తు యొక్క రాజభవనంలో ఉండి సకల విద్యలందు తరబీదు అయి ఉన్నప్పటికీ కూడా దేవుని ప్రజలను నడిపించడానికి ఈ తరబీదు లేదా తర్వాత ఇతడు రాజుగా అవ్వాలనేది దేవుని సంకల్పం కాదు. Yes, that's why we must be very careful in knowing the purpose of God for our lives. అందుకనే మన జీవితాల కొరకు దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉందో అది ఎరిగే విషయంలో జాగ్రత్త పడాలి. Even his parents Amram and Jochebed, తన తల్లిదండ్రులైనటువంటి అమ్రాము యొకెబెదులు కూడా when he was born, understood the same truth. అతడు పుట్టినప్పుడు ఆ సత్యాన్ని వాళ్ళు గ్రహించారు. They expected him to be the deliverer. ఇతడే విడిపించేవాడుగా ఉంటారని అనుకున్నారు. That's why they said that he was the proper child. అందుకనే వాళ్ళు చెప్పిన మాట ఇతడు తగినవాడు. And they have not feared the commandment of Pharaoh. ఇక రాజు ఆజ్ఞకి అంటే ఫరో ఆజ్ఞకి భయపడక. I am reading Hebrews 11:23 for you. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. Paul is writing. పౌలు రాస్తున్న మాటలు, By faith Moses, when he was born, was hid 3 months of his parents, because they saw he was a proper child, and they were not afraid of king's commandment. 23వ వచనం, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. In Telugu it is written as beautiful child. That is also true. But in English, it is written that he is a proper child. తెలుగులో సుందరుడు అనే మాట రాయబడింది. నిజంగానే అతడు సుందరమైన వాడే. అయితే ఇంగ్లీష్లో రాయబడిన మాట ఇతడు తగినవాడు అని రాయబడింది. To deliver the people of God. దేవుని ప్రజలను విడిపించడానికి తగిన బాలుడు. As godly parents, Amram and Jochebed could, see that. అమ్రాము యొకెబెదులు దైవభక్తి గల తల్లిదండ్రులుగా ఆ సత్యాన్ని వాళ్ళు గ్రహించారు. They sensed it. వారు దాన్ని గ్రహించారు వాళ్ళు. Therefore later in his sovereignty God sent Moses to Mount Horeb for another 40 years of training. అందుకని దేవుడు తన సార్వభౌమాధికారాన్ని బట్టి
మోషేని మరొక 40 సంవత్సరాలు Mount Horeb. హోరేబు కొండ దగ్గర అక్కడ నడిపించాడు. And after training him there for another 40 years, మరొక 40 సంవత్సరాలు అక్కడ అతనికి శిక్షణ ఇచ్చిన తర్వాత then God appeared unto Moses in the burning bush. అప్పుడు దేవుడు మండుచున్న పొదలో మోషేకి ప్రత్యక్షమైంది. When Moses was feeding the sheep at Mount Sinai, సినాయి పర్వతం దగ్గర మోషే గొర్రెలను కాస్తున్నప్పుడు the unseen God who was silently guiding his life for 80 years, అదృశ్యమైనటువంటి దేవుడు ఎంతో మౌనమైన విధానంలో 80 సంవత్సరాలుగా మోషేని నడిపించిన దేవుడు and made himself known to Moses. తనను తాను మోషే తెలుసుకునేటట్లు చేశాడు. The revelation of God in the burning bush showed that though this God is unapproachable, holy, he could dwell among earthly things without destroying them. మండుచున్న పొదలో ప్రత్యక్షమైనటువంటి ఆ దేవుడు ఎవడు సమీపింపరానిటువంటి దేవుడు అయినా కానీ మరి He could dwell among earthly things without destroying them. భూ సంబంధమైన వాటితో కూడా అంటే వాటిని ఏమాత్రం కూడా పాడు చేయడం నాశనం చేయకుండా వాటి మధ్యలో నివసించగలడు అని చూపించాడు. Yeah, because burning bush means bush is burning but it is not burnt. ఎందుకంటే మండుచు ఉన్నటువంటి పొద అని ఉంది. పొద మండుతుందే కానీ కాలిపోలేదు. Now the experiences Moses underwent in that wilderness were going to be necessary experiences for his future job. ఇప్పుడు ఆ అరణ్యంలో ఏ అనుభవాలు గుండా మోషే వెళ్తున్నాడో ఆ తర్వాత దేవుడు తనకు అప్పగించేటువంటి ఆ పని కొరకైన అవసరమైనటువంటి ఆ అనుభవం ఆ తరబీదు అని గ్రహించాడు. Yeah, God enabled him to survey the wilderness area even before he called Moses as the leader. ఇక్కడ దేవుడు మోషేని ఇంకా నాయకుడుగా ఏర్పరచుకోక ముందే పిలువక మునిపే ఆ ప్రాంతం ఆ హోరేబు ప్రాంతం అంతా కూడా పర్యవేక్షణ చేయడానికి దేవుడు నడిపించాడు. This is how God trains us. ఈ విధంగానే దేవుడు మనల్ని కూడా The తరబీదిస్తుంటాడు. God who knew the ending from the beginning trains his children in his own way for the called task. అంతము ఆది నుండి ఎరిగిన దేవుడు తన పిల్లలు ఏ పని కొరకై దేవుడు పిలిచాడో ఆ పని కొరకు తగిన వారుగా చేయడానికి తగిన శిక్షణ తరబిదినిస్తా ఉంటాడు. Moses was fully acquainted with the geography of the desert. ఇక్కడ మోషే ఆ అరణ్యంలో అణువు కూడా ఆయనకు ఎంతో పరిచయమైనదైంది. ఇప్పుడు అంతా తెలిసిపోయింది. He cannot get this experience though he lives 100 years in the palace. ఇప్పుడు మోషే 100 సంవత్సరాలు రాజభవనంలో ఉన్నా కానీ ఈ అనుభవం అనేది అతనికి రాదు. In the area of the mounts Sinai and Horeb, మరి సినాయి పర్వతము హోరేబు పర్వతం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి, and he knew where all the wells were. ఎక్కడెక్కడ బావులు ఉన్నాయో అన్ని ఆయనకు తెలుసు. He began to know a little bit about the weather conditions. అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఎట్లా ఉంటాయో కొంత మేరకు మోషేకి తెలుసు. He learnt methods of survival in that wilderness. అరణ్యంలో ఎట్లా బ్రతకాలి అనే దాని కొరకు కొన్ని పద్ధతులు తెలుసు ఆయనకి. These were all to be helpful for him in the big project that God had for him in leading the children of Israel from Egypt to the promised land. ఇవన్నీ కూడా మోషేకి ఎంత సహాయపడ్డాయి అంటే దేవుడు తనకు అప్పగించే ఆ పెద్ద పని అంటే దేవుని ప్రజలైన వారిని ఐగుప్తు నుండి ఆ కనానికి నడిపించే దాని కొరకు ఉపయోగపడతాయి. అవి మోషేకి ఎంతో సహాయపడ్డాయి. So he was out there now learning in the school of experience. ఇప్పుడు ఆయన నేర్చుకుంటా ఉన్నాడు. ఇప్పుడు తరబీదులోనికి వచ్చాడు. What is the subject? ఏమిటి అంశాలు ఏమిటి అక్కడ ఉన్నాయి? Wilderness or desert survival, which would prove to be very handy later. చూడండి ఆ అరణ్య ప్రదేశం ఎడారి ప్రదేశాలు ఇవన్నీ కూడా ఆ తర్వాత కాలంలో ఎంతో ఉపయోగకరమైనగా How ఉంటాయి. they can survive in such a situation. అట్లాంటి పరిస్థితుల్లో వారు ఏ విధంగా బ్రతకాలి అనే దానికి After God gave the complete training, దేవుడు సంపూర్ణమైన తరబీదునిచ్చిన తర్వాత then he heard the call అప్పుడు పిలుపుని విన్నారు and received the commission of the Lord in that great burning bush experience. ఆ యొక్క గొప్పదైనటువంటి మండుచున్నటువంటి ఆ పొద దగ్గర ఈ అనుభవాన్ని ఆయన పొందాడు. God said to Moses దేవుడు మోషేతో చెప్పిన that he had seen the oppression of the Israelites. ఇశ్రాయేలీలు అనగదొక్కబడుట బాధ పెట్టబడుట ఆయన చూశాడు. If you apply these truths to our own lives, మరి ఈ సత్యాలని మన సొంత జీవితాలకు అన్వయించుకుంటే some of us are oppressed by people. మనలో కొంతమంది ప్రజల చేత ఎంతో బాధించబడతా You ఉన్నారు. have been lied against. People said so many lies against you. ప్రజలు నీ గురించి ఎన్నో అబద్ధాలు చెప్పుంటారు. You have been rejected. నీవు You తృణీకరించబడి have ఉంటావు. been hurt. నీవు గాయపరచబడి ఉంటావు. You think nobody knows what I am going through. నువ్వు అనుకుంటావు కదా నేను ఏ పరిస్థితి గుండా వెళ్తున్నానో ఇది ఎవరికి తెలియదు అని. Nobody knows my pain and my hurt. నా బాధ నా గాయములు ఇది ఎవరికి తెలియదు అని అనుకుంటున్నావు కదా. But never forget that God is seeing you. అయితే దేవుడు నిన్ను చూస్తా ఉన్నాడు అన్న సంగతి నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు. What God is saying, దేవుడు ఏమని చెప్తున్నాడు? I have seen your oppression. నేను నీ వారు శ్రమ పెట్టట నేను చూచితిని. Remember, he will send forth the deliverance. గుర్తుంచుకో విడిపించేవాడిని
ఆ విమోచకుడిని ఆయన పంపిస్తాడు. Here, though Moses told many excuses, ఇక్కడ మోషే అనేకమైన సాకులు చెప్పినప్పటికీ God chose him only. దేవుడు అతనినే ఎన్నుకున్నాడు. I think it is always valuable that we have a sense of our unworthiness. చూడండి, నేను అనుకుంటా మనం ఎప్పుడు కూడా మన అయోగ్యత గురించిన ఆ స్పర్శ కలిగి ఉండడం అవసరమే, మంచిదే. Yes, but at the same time, అయితే అదే సమయంలో see, when God calls us, we should never say no. దేవుడే మనల్ని పిలుస్తున్నప్పుడు కాదు, వద్దు అనకూడదు. Yeah, when Moses expressed his unworthiness, మోషే తన అయోగ్యతను గురించి then వ్యక్తపరిచినప్పుడు God gave him a wonderful promise. అప్పుడు దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు. That is Exodus 3:12. అదే నిర్గమకాండం 3వ అధ్యాయం That is the 12వ promise వచనం. for our meditation today. నేటి దిన ధ్యానం కొరకైనటువంటి మాటలవి. He said that, ఆయన చెప్పిన మాట, certainly I will be with you. You will surely serve God upon this mountain. నిశ్చయముగా నేను నీకు తోడయుందును, ఈ పర్వతము మీద దేవుని సేవించెదరు. The mountain is Sinai. ఆ పర్వతమే సినాయి పర్వతం. There only he received the 10 commandments later. అక్కడే ఆ తర్వాత కాలంలో 10 ఆజ్ఞలు పొందాడు. See, God is telling what is going to happen. చూసారా, దేవుడు జరగబోయే దాని గురించి ఇక్కడే చెప్తున్నాడు. Oh Moses, though you are going to lead the people of Israel, only this is the way. In this way only you have to go. మోషే, దేవుని ప్రజలని నువ్వు విడిపించి నడిపించుతావు కదా, ఈ మార్గమే, ఇక్కడి నుంచే నువ్వు వెళ్ళవలసి ఉంది. Horeb and Sinai are in the same mountain range, very close to each other. హోరేబు, సినాయి పర్వతాలు ఇవన్నీ కూడా ఒకటే ఆ ప్రాంతంలో ఉంటాయని పక్కపక్కనే ఉంటాయి, పర్వత శ్రేణుల్లో. In the fulfillment of this promise, ఈ వాగ్దానం నెరవేర్పులో later they built an altar upon the hill. ఆ తర్వాత ఆ కొండ మీద వాళ్ళు బలిపీఠం కట్టారు. And they offered peace offerings and burnt offerings. సమాధాన బలులు, దహన బలులు అర్పించారు. So from today's meditation, కాబట్టి నేటి దిన ధ్యానం నుండి please note that wherever God calls you, whenever God calls you for a work, దయచేసి గమనించండి, దేవుడు ఎప్పుడు నిన్ను పిలిచినా, ఏ పని కొరకు ఆయన నిన్ను పిలిచినా, don't get discouraged by seeing your shortcomings. నీలో ఉన్నటువంటి కొరతల్ని చూసుకొని నిరుత్సాహపడొద్దు. Knowing fully about you, God calls. నీ గురించి పూర్తిగా తెలిసి, అంత తెలిసే కదా దేవుడు నిన్ను He will పిలుస్తున్నాడు. equip you to fulfill the task for which He has called you. ఏ పని కొరకు నిన్ను పిలిచాడో ఆ పని సంపూర్ణం చేయుటకు నిన్ను సాయుధుడుగా చేస్తాడు. God needs your availability. దేవుడికి నీవు అందుబాటులో ఉండడం అనేది కావాలి. Even the place Jehovah Nissi is also very near to this mountain. యెహోవా నిస్సి అనే ఆ ప్రదేశం కూడా ఈ పర్వతానికి దగ్గరగా ఉంటుంది. Today we know that Moses was a very successful leader. మనకు తెలుసు, మోషే విజయవంతమైన నాయకుడిగా ఉండిన. No leader is like Moses till today. ఈ రాటి వరకు మోషే లాంటి నాయకుడే లేడు. Therefore when God calls you for a task, కాబట్టి దేవుడు ఏ పని కొరకైనా నిన్ను పిలిచినప్పుడు claim and hold fast His promises. ఆయన వాగ్దానాలని చేపట్టాలి, కోరుకోవాలి. Ascertain His presence and do the job. ఆయన సన్నిధి నిశ్చయపరచుకుంటూ ఆయన పని చేయాలి. Then you will be successful. అప్పుడు నీవు విజయవంతంగా ఉంటావు. May God help you. దేవుడు నీకు సహాయం చేయనుగాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, how gracious God, కృపగల మా దేవా, we thank Thee for the people like Moses. మోషే లాంటి ప్రజలను బట్టి మీకు వందనాలు. Oh Lord, we thank Thee, Thou hast called them. ఓ దేవా, మీరు వారిని పిలిచారు. They could hear Thy call. ఓ మీ పిలుపుని వాళ్ళు విన్నారు. And they were so successful in their mission also. ప్రభా, వారికి అప్పగించబడిన పనిలో వారు ఎంతో విజయవంతంగా ఉండినారు. Oh Lord, make us like that. ఓ దేవా, మమ్మల్ని కూడా ఆ విధంగా Help us చేయండి. to understand that Thou art having a purpose for our lives. దేవా, మా జీవితాల కొరకు మీరు ఉద్దేశం కలిగి ఉన్నారని మేము గ్రహించినట్లుగా సహాయం చేయండి. Oh Lord, help us to understand it by spending our time with Thee. మా సమయాన్ని మీతో గడుపుతూ ద్వారా ఈ విషయాలు మేము అర్థం చేసుకునడానికి సహాయం చేయండి. Accordingly, we may go forward in our spiritual life. ఆ ప్రకారంగానే మా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోయేదానికి సహాయం Speak చేయండి. to us more and more. దేవా, మాతో ఇంకా అధికముగా In మాట్లాడండి. Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.